గుంటూరు గ్రాండ్ నాగార్జున హోటల్ లీజుకు తీసుకుని వ్యాపారం చేద్దామని చెప్పి నమ్మించి మోసం చేశారని గుంటూరుకి చెందిన పైనేని శివనారాయణ అనే వ్యక్తి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గుంటూరు గ్రాండ్ నాగార్జున హోటల్ లీజుకు తీసుకుని వ్యాపారం చేద్దామని చెప్పి తను లీజుకు తీసుకుంటే వ్యాపారం చేసి పెడతాను అని తన కుటుంబాన్ని నమ్మబలికించి తన అమ్మ తాలూకు పేరెచెల్ల గ్రామం మేడికొండూరు మండలంలో 92 సెంట్లు భూమిని పైల విజయకుమారి దేవి రిజిస్టర్ చేయించి డబ్బులు తీసుకొని తన పేరున హోటల్ గ్రాండ్ నాగార్జునకి డబ్బులు చెల్లించకుండా అరవిందబాబు పేరు మీద పెట్టుబడి పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చెందాడు. పొలం కాకుండా 20 లక్షల డబ్బును తీసుకొని తనను మోసం చేశాడని వాపోయాడు. ఎందుకు మోసం చేశావో అని అడిగితే చంపేస్తా అని బెదిరిస్తూ దిక్కున్న చోట చెప్పుకోండి అని అంటున్నాడన్నాడు. అరవిందబాబు వలన తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అందుకే ఎస్పీని కలవడం జరిగిందని తెలియజేశారు. నా పేరు పైనేని శివనారాయణ. నేను స్వగ్రామం పేరచెర్ల. నాకు రాచమల్లు అరవింద్ అయ్యప్ప అనే వ్యక్తి ఒక 10 సంవత్సరాల నుంచి స్నేహపూర్వకంగా ఉంటూ మంచిగా నటిస్తూ వ్యాపారం పెట్టుకుందామని చెప్పేసి పలుమార్లు మా ఇంటికి రావడం జరిగింది. అయినా నేను ఇప్పుడే ఎందుకులే కొంచెం అని చెప్పేసి ఆగటం జరిగింది. కాదు, వ్యాపారం పెట్టుకుంటూ చేస్తే కొంచెం రొటేషన్ అవుతుంటుంది, మీరు కూడా కొంచెం ఫ్రీగా అవుతారు అని చెప్పేసి నా దగ్గర ఫైనాన్స్గా సపోర్ట్గా లేదు, మీరు కొద్దిగా ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను వ్యాపారం చేసుకుంటూ మీ ఫైనాన్స్ మీకు బట్ట చెప్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మా తల్లిగారి పేరు మీద 92 సెంట్లు భూమి ఉంటే దాన్ని సేల్ డీడీ చేయటం జరిగింది. ఆ వ్యాపారం కోసం అతను అడిగాడని చెప్పేసి వాళ్ళ అమ్మగారి పేరు 92 సెంట్లు భూమి వాళ్ళ అరవింద్ అయ్యప్ప అనే వాళ్ళ వదిన పేరు మీద సేల్ డీడీ చేయడం జరిగింది. వ్యాపార పరంగా పెట్టుకొని డబ్బులు కడుతూ 4 సంవత్సరాల్లో నాకు బాకీ చెల్లేస్తానని చెప్పడం జరిగింది. దాని తప్పగా కొంచెం ఈ ఒప్పుదల పత్రం మీద రాయటం జరిగింది. పెద్దల సమక్షంలో నాకు ఇట్లా చేసి ఇస్తాను, తీర్చేసి ఇస్తాను, బిజినెస్ చేసుకొని తీర్చేసి ఇస్తానని చెప్పేసి జరిగింది. తర్వాత ఇక వీళ్ళు వచ్చిన తర్వాత ఇక అతనికి నాకు కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి బిజినెస్ పర్పస్గా. ఎందుకంటే అతను ముందు చెప్పిన విధంగా చేయటం లేదు. ఏంది అని అడిగితే ఇది నా ఇష్టం, నువ్వు చెప్పేది ఏంటని చెప్పేసి పలుమార్లు కొంచెం బెదిరింపులు జరిగినాయి. డిపార్ట్మెంట్ వారి సహారం ఉంది, రకరకాలుగా బెదిరింపులు జరిగినాయి. చంపుతాను నా కొడుకులారా, మీరెవరు రాసిన మీదే ఉందిరా ఆస్తి, మాది ఆస్తి, మా వదిన గారి పేరు రిజిస్ట్రేషన్ చేయించాము, అసలు మీకేం సంబంధం లేదు, మీరు పొలంలో నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి బెదిరియటం జరిగింది. మేము అలా ఎందుకు మనం నమ్మకంగా చెప్పి ఇట్లా చేయడం తప్పు కదా అని నేను పలుమార్లుగా నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడతాం ఏం లేదు చెప్పేసి గట్టిగా 2 సార్లు 3 సార్లు అటాక్ చేయడం జరిగింది. అప్పుడు స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చున్నాను. నేను పెద్దల సమక్షంలో కూడా వారించి ఉన్నారు. నాన్నగారు అమ్మగారి దగ్గర కూడా వచ్చి మీరెవరు నా కొడకలారా మాట్లాడటానికి అని చెప్పడం, బెదిరించడం, కుర్రోళ్ళు పెట్టి బెదిరించడం, అటాక్ చేయడం, కుర్రోళ్ళని పెట్టించి రకరకాలుగా వేధింపులు గోళ్ళ మీద చేయటం జరిగింది. మా దగ్గర రౌడీలు ఉన్నారు. మా దగ్గర నా పేరు పైనేని శివనారాయణ. నేను స్వగ్రామం పేరచెర్ల. నాకు రాచమల్లు అరవింద్ అయ్యప్ప అనే వ్యక్తి ఒక 10 సంవత్సరాల నుంచి స్నేహపూర్వకంగా ఉంటూ మంచిగా నటిస్తూ వ్యాపారం పెట్టుకుందామని చెప్పేసి పలుమార్లు మా ఇంటికి రావడం జరిగింది. అయినా నేను ఇప్పుడే ఎందుకులే కొంచెం అని చెప్పేసి ఆగటం జరిగింది. కాదు, వ్యాపారం పెట్టుకుంటూ చేస్తే కొంచెం రొటేషన్ అవుతుంటుంది, మీరు కూడా కొంచెం ఫ్రీగా అవుతారు అని చెప్పేసి నా దగ్గర ఫైనాన్స్గా సపోర్ట్గా లేదు, మీరు కొద్దిగా ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను వ్యాపారం చేసుకుంటూ మీ ఫైనాన్స్ మీకు బట్ట చెప్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మా తల్లిగారి పేరు మీద 92 సెంట్లు భూమి ఉంటే దాన్ని సేల్ డీడీ చేయటం జరిగింది. ఆ వ్యాపారం కోసం అతను అడిగాడని
చెప్పేసి వాళ్ళ ఆ అమ్మగారి పేరు 92 సెంట్లు భూమి వాళ్ళ అరవింద్ అయ్యప్ప అనే వాళ్ళ వదిన పేరు మీద సేల్ చేయడం జరిగింది. వ్యాపారపరంగా పెట్టుకొని డబ్బులు కడుతూ 4 సంవత్సరాల్లో నాకు బాకీ చెల్లేస్తానని చెప్పడం జరిగింది. దాని తప్పగా కొంచెం ఈ ఒప్పుదల పత్రం మీద రాయటం జరిగింది పెద్దల సమక్షంలో. నాకు ఇట్లా చేసి ఇస్తాను, తీర్చేసి ఇస్తాను, బిజినెస్ చేసుకొని తీర్చేసి ఇస్తానని చెప్పేసి జరిగింది. తర్వాత ఇక వీళ్ళు వచ్చిన తర్వాత ఇక అతనికి నాకు కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి బిజినెస్ పర్పస్గా. ఎందుకంటే అతను ముందు చెప్పిన విధంగా చేయటం లేదు. ఏంది అని అడిగితే ఇది నా ఇష్టం, నువ్వు చెప్పేది ఏంటని చెప్పేసి పలుమార్లు కొంచెం బెదిరింపులు జరిగినాయి. డిపార్ట్మెంట్ వారి సహారం ఉంది, రకరకాలుగా బెదిరింపులు జరిగినాయి. అదే చంపుతాను నా కొడుకులారా, మీరెవరు రాసిన మీదే ఉందిరా ఆస్తి, మాది ఆస్తి, మా వదిన గారి పేరు రిజిస్ట్రేషన్ చేయించాము, అసలు మీకేం సంబంధం లేదు, మీరు పొలంలో నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి బెదిరియటం జరిగింది. మేము అలా ఎందుకు మనం నమ్మకంగా చెప్పి ఇట్లా చేయడం తప్పు కదా అని నేను 2 సార్లు పలుమార్లుగా నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడతాం ఏం లేదు చెప్పేసి గట్టిగా 2 సార్లు 3 సార్లు అటాక్ చేయడం జరిగింది. అప్పుడు స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చున్నాను నేను, పెద్దల సమక్షంలో కూడా వారించి ఉన్నారు. నాన్నగారు అమ్మగారి దగ్గర కూడా వచ్చి మీరెవరు నా కొడకలారా మాట్లాడటానికి అని చెప్పడం, బెదిరించడం, పురోళ్ళు పెట్టి బెదిరించడం, అటాక్ చేయడం, పురోళ్ళని పెట్టించి రకరకాలుగా వేధింపులు రోడ్ల మీద చేయడం జరిగింది. మా దగ్గర రౌడీలు ఉన్నారు, మా దగ్గర అయ్యా మేము ముసలాలు జీవించలేను, మా దయించి మా ఆస్తి మాకు అప్పచెప్పాలి. ఇంతకంటే మేము కోరుకునేది ఎస్పీ గారి కలెక్టర్ గారు మా దయించి న్యాయం చేయాలి. అయిపోయిన వాళ్ళు ముసలాలు, అదే మా బతుకు. చేతులు